యూపీలోని మీర్జాపూర్లో గన్తో కాల్పులు జరిపిన వ్యక్తి అతని అనుచరుడు చివరి నిమిషంలో తప్పించుకున్నారు. ఒక బైక్పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకడు కిందకు దిగి స్థానికంగా ఉన్న లాయర్ రాజీవ్ సింగ్ పై గన్ గురిపెట్టి కాల్చేశాడు. ఈ కాల్పుల్లో 45 ఏళ్ల రాజీవ్ సింగ్ చనిపోయాడు. వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు దుండగుడు. కాల్పుల శబ్దం విని పరిగెత్తుకుంటూ కొంతమంది యువకులొచ్చారు. తప్పించుకునేందుకు బైక్ స్టార్ట్ చేశాడు కాల్పులు జరిగినటువంటి దుండగుడి అనుచరుడు. అయితే ఎన్నిసార్లు కిక్ కొట్టినా ఆ బైక్ స్టార్ట్ కాలేదు. ఇంతలో కాల్పులు జరిగిన వ్యక్తిలో టెన్షన్ పెరిగిపోయింది. సహచరుణ్ణి పక్కకు జరిపి అతనే కిక్ కొట్టాడు. అయినా సరే స్టార్ట్ కాలేదు. ఈలోగా పట్టుకునేందుకు సమీపించిన వ్యక్తులకు దుండగుల్లోని రెండోవాడు గన్ గురిపెట్టాడు. దీంతో స్థానికులు వెనకడుగు వేశారు. ఈలోగా ఏం గుర్తుకొచ్చిందేమో తాళం తిప్పి చూశాడు గన్తో కాల్పులు జరిపినటువంటి ఆ ఆగంతకుడు. తాళం ఆన్ చేసి కిక్ కొట్టడంతో వెంటనే స్టార్ట్ అయింది బైక్. లాయర్ను చంపి పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గన్తో కాల్పులు జరిపిన వ్యక్తి అతని అనుచరుడు చివరి నిమిషంలో తప్పించుకున్నారు. ఒక బైక్పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకడు కిందకు దిగి స్థానికంగా ఉన్న ఒక లాయర్ రాజీవ్ సింగ్ పై గన్ గురిపెట్టి కాల్చేశాడు. ఈ కాల్పుల్లో 45 ఏళ్ల రాజీవ్ సింగ్ చనిపోయారు. వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించారు దుండగులు. కాల్పుల శబ్దం విని పరిగెత్తుకుంటూ కొంతమంది యువకులొచ్చారు. తప్పించుకునేందుకు బైక్ స్టార్ట్ చేశాడు కాల్పులు జరిపినటువంటి దుండగుడి అనుచరుడు. అయితే ఎన్నిసార్లు కిక్ కొట్టినా సరే ఆ బైక్ స్టార్ట్ కాలేదు. ఇంతలో కాల్పులు జరిగిన వ్యక్తిలో టెన్షన్ పెరిగిపోయింది. ఆ సహచరుణ్ణి పక్కకు జరిపి అతనే స్టార్ట్ చేశాడు. అయినా సరే బైక్ స్టార్ట్ కాలేదు. ఈలోగా పట్టుకునేందుకు సమీపించిన వ్యక్తులకు దుండగుల్లోని రెండోవాడు గన్ కురిపెట్టాడు. దీంతో స్థానికులు అక్కడ వెనకడుగు వేశారు. ఈలోగా ఏం గుర్తుకొచ్చిందో ఏమో తాళం తిప్పి చూశాడు గన్తో కాల్పులు జరిపిన ఆగంతకుడు. తాళం ఆన్ చేసి కిక్ కొట్టడంతో వెంటనే బైక్ స్టార్ట్ అయింది. అయితే లాయర్ను చంపి పరారైన ఈ దుండగుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.